పిల్లలైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా తృప్తిగా తినే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా వండుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపించబోతున్నాను అనమాట. హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రితాశ్రీ 127. ఈరోజు మన కిచెన్లో రుచిగా సులభంగా చేసుకునే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను అనమాట. ఇందుకు కావాల్సిన పదార్థాలు క్యాలీఫ్లవర్, 2 టమాటాలు, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కలకి సరిపడా డేషా పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని బాగా మరగబెట్టుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చేసి క్యాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట నీట్గా, ఎందుకంటే ఇందులో పురుగు ఉంటుంది అనమాట. సో ఆ పురుగుని కొంచెం చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇంకా ఏమన్నా ఉంటే ఆ మరిగి నీటిలో ముక్కలు వేస్తే ఆ పురుగు అనేది చచ్చిపోద్ది అనమాట. సో అలా తర్వాత 2 టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి సరిపడా డేషా పెట్టుకోవాలన్నమాట. డేషా వేడైన తర్వాత దానికి తగ్గ కర్రీకి తగ్గ ఆయిల్ వేసుకోవాలన్నమాట. మనకి మెజర్మెంట్ అని ఏం లేదు, మీకు తెలుస్తుంది కదా ఎంత అవసరం ఏంటి అని. సో అలా వేసుకోవాలన్నమాట. నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత తాలింపు గింజలు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట. ఇది ప్యాకెట్లోది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను అనమాట. సో అది వేగిన తర్వాత టమాటా అలాగే క్యాలీఫ్లవర్ వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయిల్లో బాగా మగ్గితే టేస్ట్ చాలా బాగుండిద్ది అనమాట గోబీకి. సో అలా మగ్గిన తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలన్నమాట. అలా మూత పెట్టుకొని బాగా మగ్గబెట్టుకున్న తర్వాత మీకు ఎంతైతే అవసరమో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉండిద్ది అనమాట కర్రీ. ఆ తర్వాత నీరంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.